ఏమండోయ్, పచ్చని ప్రకృతి ఒడిలో చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య ఒక కొండ, ఆ కొండపైన వెలిసాడటండి స్వయంభూగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఏంటి, సింహాచలంలో లాగానే ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారా? అక్కడ జరిగినట్టు ఇక్కడ కైంకర్యాలు జరుగుతాయా? ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ, ప్రతి నెలలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రం రోజు చండీ హోమమా, అమావాస్యకి గుడి మొత్తం దీపాలంకరణ, సింహాచలంలో లాగానే ఇక్కడ అక్షయ తృతీయ రోజు చందనోత్సవం చేస్తారా? ఎక్కడా అనుకుంటున్నారా? అదే అండి, మన కోరుకొండకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలైపాలెం అనే గ్రామంలో సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉందండి. ఈ గుడికి సంబంధించిన చరిత్ర ఏమిటంటే, సుమారు 70 సంవత్సరముల క్రితం బాడితబోయిన అప్పన్న అనే రైతు రాత్రి సమయంలో తన పొలంలో పని ఉందని వెళుతూ ఉండగా మార్గం మధ్య శ్వేత వర్ణంలో ఉన్న ఒక వరాహం కొండపైకి ఆయన పక్క నుంచి వెళ్తున్నట్టు అనిపించిందటండి. ఈ వరాహం తెల్లగా ఉంది అని, ఇదంతా నా భ్రమ అని తను పొలానికి వెళ్లిపోయారటండి. పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక వృషభం పెద్దగా రంకెలు వేస్తూ అతన్ని వెంబడించి కొండపైకి తీసుకువెళ్లింది, మాయమైందటండి. 4 రోజులుగా కొండ మీదనే ఉన్న అతన్ని ఒక గొర్రెల కాపరి చూసి కిందకి రమ్మని అడగగా, ఆ గొర్రెల కాపరితో అప్పన్న గారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే వెలిసారని, స్వామివారి విగ్రహాన్ని చూపించి 7 బిందెలు పసుపు నీళ్లు స్వామివారికి అభిషేకం చెయ్యాలని చెప్పారు. నడక మార్గం లేకపోయినా ఆ గొర్రెల కాపరి మరి కొంతమంది గ్రామ ప్రజలు కలిసి పసుపు నీళ్లతో అభిషేకం చేశారు. అప్పటి నుంచి కొంతమంది ప్రజలు ఆ విషయాన్ని నమ్మారు, కొంతమంది నమ్మకపోవడం. అదే గ్రామంలో మరొక వ్యక్తి చెరుకు తోటలో నిద్రిస్తూ ఉండగా పిడుగులు పడినట్టు పెద్ద శబ్దం వచ్చి లెగిసి చూస్తే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చి కొండ మీద వెలిసి ఉన్నానని చెప్పారు. అప్పటి నుంచి గ్రామస్తులందరూ కలిసి గుడి కట్టి పూజలు చేస్తున్నారు, కోరికలు తీర్చే స్వామిగా కొలుస్తున్నారు. ఇక్కడ నడిచి కొండ ఎక్కలేని వాళ్ళకి రోడ్డు మార్గం కూడా ఉంది. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారు.